మాట ఇచ్చినాక ఇక ఆలస్యం చెయ్యొద్దు. ఎగస్ పార్టీ వాళ్ళకు అస్సలు సంధి ఇయ్యొద్దు అన్నట్టే పనులన్నీ రువ్వడిగా చేసుకుంటూ పోతున్నారు ఏపీ సర్కార్ వాళ్ళు. సంతకాల మీద సంతకాలు పెట్టుడు, అందరూ కలిసి కూర్చొని ఆమోదం తెలుపుడు. అబ్బో చిన్నగా లేదు స్పీడు. ఇక చూడుర్రి మళ్ళా తీపి ముచ్చట చెప్పిర్రు. చెప్పినాక చెయ్యాలి, అడిగినాక ఇయ్యాలి. అప్పుడే సర్కారు వాళ్ళకు పబ్లిక్ల పాతార పెరుగుతుంది. అందుకే ఎవ్వలను నారాజు చేస్తలేరు ఏపీ సర్కారు వాళ్ళు. ఇట్లనే పిరి బస్సు పథకం చేయబట్టి మా బతుకు తెరిగిపోతుందని ఆటో డ్రైవర్ అన్నలు లొల్లులు చేస్తాండ్రు కదా. అగో అందుకే వాళ్ళకు తీపి ముచ్చట చెప్పిర్రు సర్కారు వాళ్ళు. శనివారం నాడు సీఎం సార్ చేతుల మీదంగా ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకం చాలు చేయబోతుండ్రు. ఎసోటి బండ్లకి ఇస్తారు, ఎవరికి ఇస్తారు అనేది సర్కారు వాళ్ళు ఇదివరకే లెక్కలని చెప్పిండ్రు. మొత్తం 3 లక్షలకు ఎక్కువనే అర్జీలు పెట్టుకుంటే అందులోకేంచి 2,90,000 మందికి ఎక్కువనే అరువులు వెళ్ళిండ్రట. శనివారం నాడు వాళ్ళందరి ఖాతాలల్లో 15,000 వేసే ఇగురం చేసిండ్రు సర్కారు వాళ్ళు. దాని కొరకే 430 కోట్లకు ఎక్కువనే నిధులు కేటాయించిండ్రు. ఇక లిస్టుల పేర్లు రానోళ్ళు ఏం పరిశాన్ కావద్దు అన్నట్టు చెప్తుండ్రు. ఎక్కడన్నా ఏమైనా తిరకాసి ఉంటే సరి చేసి పైసలు ఇస్తారట. ఈ ఒక్క ఏడే కాదు, ప్రతి ఏడు 15,000 ఇస్తాం అన్నట్టు చెప్తుండ్రు. కేబినెట్ మీటింగ్లో సీఎం సారు మంత్రులు అంతా కలిసి కూకొని నిర్ణయం చేసిండ్రు. అయితే ఏపీ సర్కారులు ఇస్తామని చెప్పిండ్రు, ఇస్తుండ్రు. మరిగా తెలంగాణలో కూడా ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామన్నారు కదా. ఎప్పుడు ఇస్తారో సార్లు అని అడగబట్టిండ్రు ఆటో డ్రైవర్ అన్నలు. మరిగా ఏం చేస్తారో ఏమో చూడాలి.